హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఇప్పటికే అందినటువంటి సమాచారం ప్రకారము ఒక 6 జిల్లాల్లో ముందుగానే పెన్షన్ల యొక్క పంపిణీ అనేది జరగబోతుంది. ఈ నెల 30 తేదీన 6 జిల్లాల్లో ముందుగా పెన్షన్ అనేది ఇచ్చేస్తారు. అలానే ఎవరైతే విద్యార్థులు, దివ్యాంగులు, వికలాంగులు అయితే ఉన్నారో వారికి సంబంధించి కొత్త విధానంలో ఆగస్టు నెల నుంచి అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతాయని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం సపరేట్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఎవరికి ఏంటి అనే వివరాలను, ఎందుకు చేస్తున్నారు అనే వివరాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు నెల పెన్షన్ల యొక్క విషయంలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే చెప్పిందండి. ఒక 6 జిల్లాల్లో ముందుగా పెన్షన్ల యొక్క పంపిణీ కార్యక్రమాలు అనేటివి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొదలవుతాయని చెప్తున్నారనమాట. ఆ 6 జిల్లాల్లోనే ఎందుకు పర్టికులర్గా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ముందుగా పంపిణీ చేస్తున్నారు అనే దాని మీద ఇక్కడ మీకు ఒక సమాచారాన్ని నేను పీడిఎఫ్ రూపంలో అయితే అందిస్తున్నాను. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1/8/2026 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితే వచ్చి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది 30/7/2026 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 29వ తేదీనే క్యాష్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఆయా జిల్లాల అధికారులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జిల్లాల యొక్క వివరాలు అయితే అందించారు, చూసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది 30వ తేదీనే ఇచ్చేస్తారనమాట. పెన్షన్ అనేది తీసుకోండి. ఈ మార్పును అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇక రిమైనింగ్ జిల్లాలు ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా యాస్టీస్గా ఆగస్టు 1, 2 తేదీల్లోనే పెన్షన్ యొక్క పంపిణీ అయితే జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించారా, చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమయ్యే విధంగా తెలియజేశాను. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. సో క్యాష్ విత్డ్రాల్ కూడా 29వ తేదీనే డ్రా చేసేసుకుంటారు, మీకు 30వ తేదీన పంపిణీ చేస్తారు, ఓకేనా. సో పెన్షన్ అనేది తీసుకోండి ఈ 6 జిల్లాల వాళ్ళు. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దివ్యాంగ విద్యార్థులకు ఖాతాల్లోనే నేరుగా పెన్షన్ అని చెప్తున్నారనమాట. ఇంటికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటూ సామాజిక భద్రతా పెన్షన్ తీసుకునేటువంటి దివ్యాంగ విద్యార్థులకు ఏళ్లుగా పడుతున్నటువంటి ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వము తెరదించనుంది. పింఛన్ నగదును నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయాలన్న నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రాథమికంగా ఆమోదం అయితే తెలియజేశారు. ప్రస్తుతం దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ ప్రతి నెల కూడా వాళ్ళు ఇళ్ళకి వచ్చే తీసుకోవాలన్నమాట. అలా లేకుండా ఇప్పుడు వాళ్ళు ఇళ్ళకి రాకుండా ఇబ్బందులు పడకుండా డైరెక్ట్గా వారి యొక్క ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో దానికైతే అమౌంట్ అనేది వేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇటీవల సంక్షేమ శాఖలపై సమీక్షలో అధికారుల యొక్క ఈ విషయాన్ని అయితే సీఎం దృష్టి గారికి అయితే తీసుకువచ్చారనమాట. అప్పుడు దానికి ఆయన ఆమోద ముద్ర అయితే తెలియజేశారండి. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యాసంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకే కాకుండా ఇక్కడ మనకు ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే వారికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సో వచ్చేటువంటి అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కాబడుతుందని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రంలో 7.50 లక్షల మంది దివ్యాంగుల కోటాలో ప్రతి నెల సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా 45% కంటే వైకల్యం పైబడినటువంటి వాళ్ళకి వివిధ విభాగాల్లో 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో రెసిడెన్షియల్ విధానంలో చదివే దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి సో మనకు వివరాలు అయితే 1,435 మంది ఉన్నట్లు గుర్తించిందనమాట. రెసిడెన్షియల్ విధానంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే పెన్షన్ అర్హులైనటువంటి విద్యార్థులకు కూడా లెక్కలోకి తీసుకుంటే ఒక 10,000 మంది అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్తోంది. వీరందరికీ కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అయితే క్లియర్గా చెప్తోంది అనమాట. సో కాబట్టి దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 monthsకి ఒకసారి రావడం కానివ్వండి, లేదా ఎవ్రీ మంత్ వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులను జమ చేసే విధంగా ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతుంది. ఈ విధానం చాలా బాగుంటుందని నేను కూడా భావిస్తున్నానండి. తప్పకుండా దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు కనుక వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆగస్టు నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయి. ఇకపోతే ఈ ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు వస్తాయా అంటే కొన్ని కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ అయ్యి ఉన్నాయండి. అందులో విభాగాల్లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు అనేటివి
యాడ్ అయ్యి ఈ యొక్క మంత్లో అయితే పెన్షన్లు అనేటివి ఇస్తున్నారనమాట. ఏవైతే ముందుగా ఇస్తున్నారో అంటే మనకు ముందుగా అంటే ఒక 2 రోజులు ముందుగానే పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా, ఆ 2 జిల్లాల్లో కూడా స్పోర్ట్స్ పెన్షన్లు అనేటివి యాడ్ అయిన వాళ్ళకి పెన్షన్స్ అనేటివి ఇస్తారు. అలానే ఆగస్టు నెలలో స్పోర్ట్స్ కేటగిరీకి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఇస్తారండి. సో వాటికి సంబంధించి దరఖాస్తులు అనేటివి చేసుకోవాలన్నమాట. ఆ దరఖాస్తుల ప్రక్రియ అన్నింటినీ కూడా నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను, ఓకేనా. సో ఇలా ఈ పెన్షన్లకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి మనం వీడియో చేస్తున్న సమయానికి ఈ విధంగా ఉన్నాయండి. ఒకవేళ కొత్త పెన్షన్లకు అవకాశమే కనుక ఇచ్చినట్లయితే ముందుగా వితంతుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క వివరణ అయితే ఇచ్చి వారి నుంచి అయితే దరఖాస్తుల యొక్క ప్రక్రియ అనేది చేయాలన్నమాట. వితంతుల కేటగిరీకి సంబంధించి వితంతుల కేటగిరీ నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి రిపోర్ట్ ప్రకారము 2,20,000 మంది అర్హులుగా అయితే ఉన్నట్లు ఒక లెక్క అయితే సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన అయితే చేశారనమాట. వాళ్ళకి 1-2 నెలల్లో పెన్షన్లను శాంక్షన్ చేస్తామని చెప్పారు. వాళ్ళ నుంచి దరఖాస్తుల యొక్క ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పారు. అయితే మనకు ఖచ్చితంగా ఇదే ఇన్ఫర్మేషన్ కనుక జెన్యున్గా వచ్చినట్లయితే ఖచ్చితంగా ముందుగా వితంతుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ తర్వాత దివ్యాంగులు వికలాంగుల కేటగిరీకి సంబంధించి ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే సదరం సర్టిఫికెట్లు మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయో సో వారందరికీ కూడా పెన్షన్స్ అనేవి శాంక్షన్ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాతనే మనకు వృద్ధాప్య పెన్షన్స్, వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియలను ప్రభుత్వం ప్రారంభించేదానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగానే కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే కేటగిరీల వారీగా అప్లికేషన్స్ తీసుకునేదానికి అవకాశాలు అనేవి ఈ విధంగా ఉంటాయండి, ఓకేనా. సో ఇంతే తప్ప మనకు ఎలాంటి సమాచారం అఫీషియల్గా అయితే లేదు. కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది, డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయండి, అప్లికేషన్ ఎలా రాయండి అని చెప్పి ఎక్కడా కూడా సమాచారం అయితే లేదండి. అలానే అప్లికేషన్ కూడా చేంజ్ కాబోతుంది. ఇప్పుడు మనం అన్నీ కూడా చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అన్నీ కూడా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఈ యొక్క శాఖ నుంచి అయితే జరుగుతున్నాయి అన్నమాట. పాత అప్లికేషన్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయం శాఖ నుంచి అయితే జరిగేటివి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం చేంజ్ చేస్తుంది కాబట్టి కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా కొత్తది రిలీజ్ చేయాలి. అప్పుడే మనము కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందని భావించవచ్చు, ఓకేనా. సో కాబట్టి కొత్త అప్లికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాతనే కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చి ప్రభుత్వము అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తుందండి, ఓకేనా. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తానండి. ఇన్ఫర్మేషన్ ఓకే బాగుంది అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇలా మీకు వీడియో రూపంలో నేను తెలియజేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.